పవన్ కళ్యాణ్ పై మరోసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇటీవల హిందీ పెద్దమ్మ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో గతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ చేసిన కమెంట్స్ వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ లో ఏపీకి అన్యాయం చేశారంటూ గతంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందా పవన్ అంటూ ప్రకాష్ రాజ్ కాస్త సెటైరికల్ గా ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్రకాష్ రాజ్ చేసిన ఆ ట్వీట్ ని మీరు చూడొచ్చు. ఎస్, ఇన్ సవాలోं का జవాబ్ మిలా, ఈ ప్రశ్నలకు సమాధానం ఏది, జస్ట్ ఆస్కింగ్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. వాట్ అండ్ అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్స్ బై పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా ఒక వ్యక్తి, మొహమ్మద్ జుబైర్ అనే వ్యక్తి ఆ పోస్ట్ చేశారు. 2018 అంటూ 2018లో చేసిన పోస్ట్ ని ఆయన ట్యాగ్ చేస్తూ మొహమ్మద్ జుబైర్ అనే వ్యక్తి ట్వీట్ చేసి ఆ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ కూడా ఆ వీడియోలో ప్రశ్నించిన సందర్భం. మరి ముఖ్యంగా ఆ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ఎక్స్ లో కొద్దిసేపటి క్రితం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి గతంలో కూడా తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇటు పవన్ కళ్యాణ్కి అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్కి మధ్య ట్వీట్ల యుద్ధమే నడిచిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ అంశానికి సంబంధించి హిందీ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు దీన్ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానం ఏది అంటూ, ఈ ప్రశ్నలకు సమాధానం ఏది, ఇన్ సవాలోं का జవాబ్ మిలా, ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందా, ఈ ప్రశ్నలకు సమాధానం ఏది, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఆ ట్వీట్ను ఒకసారి మీరు చూడొచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. గతంలో కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు, పవన్ కళ్యాణ్ చేసిన ఆ స్టేట్మెంట్స్ కు ఆయన కౌంటర్ ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన చేసిన ఆ ట్వీట్ సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గత వీడియోని ట్యాగ్ చేస్తూ ఆయన ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. ఆయన ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నకు సమాధానం ఏది అంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. హిందీ భాష అంశానికి సంబంధించి హిందీ భాష అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల క్రితం ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఆ రోజు నుంచి కూడా మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇంకొక సంచలనమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మీరు చూడడం జరుగుతోంది. ప్రశ్నల వర్షాన్ని కురిపించిన సందర్భం, జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏం చేయబోతున్నారు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండబోతోంది, ఎందుకంటే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్స్ కి ఇటు పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. హిందీ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఇన్ఫాక్ట్ గతంలో కూడా కొన్ని ట్వీట్లు చేసిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోని హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదంటూ కూడా గతంలో, అంటే కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన వ్యాఖ్యానించారు. విద్య, ఉపాధి కావచ్చు, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా మనం ముందుకెళ్ళిపోతున్నాం, అటువంటి రోజులు ఇవి. ఈ రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ మధ్య కమెంట్ చేశారు. అలా చేయడం రాబోయే తరాలకు, ఫ్యూచర్ జనరేషన్స్కి సంబంధించి వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందంటూ అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా ఇక్కడ గచ్చిబౌలిలోని జేఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్యభాష గోల్డెన్ జూబ్లీ వేడుకలకు పవన్ హాజరయ్యిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. హిందీలో డబ్బైన 31% మన దక్షిణాది సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. బిజినెస్కి హిందీ కావాలి, కానీ నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది? హిందీ నేర్చుకోవడం అంటే మన ఎగ్జిస్టెన్స్ని కోల్పోవడం కాదు, ఇంకో భాషను యాక్సెప్ట్ చేయడం, ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఆ రోజు. దాంతోపాటు మరి కొంతమంది ఆ రోజు ఆ వేడుకలో చాలామంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. సో ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కొద్ది రోజుల క్రితం వెంటనే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు.
మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ, మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల అంశానికి సంబంధించి హిందీ గోబ్యాక్ అనే నినాదం ఇచ్చిన పవన్ ఇప్పుడు ఏ మేరా జహా అంటూ హిందీ రాగం ఎందుకు ఎత్తుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఇదొక డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ రెండు వర్షన్స్ వినిపిస్తున్న సందర్భం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ ట్వీట్లకు సంబంధించి, ఎందుకంటే ప్రకాష్ రాజ్ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించుకోవడం జరుగుతోంది. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సందర్భం, ఎందుకంటే మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడానికి సరిపోతుంది, మన ఇంటి సరిహద్దులు దాటి మన రాజ్యభాష హిందీ అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్కి ఈ రేంజ్కి ఇన్ఫ్యాక్ట్ ఈ రేంజ్కి అమ్ముకోవడమా చి జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ కొద్ది రోజుల క్రితం ఆయన ట్వీట్ చేసిన సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అదైన తర్వాత ఈరోజు మరికొన్ని ప్రశ్నలను తెర మీద తీసుకురావడం జరుగుతుంది. ప్రకాష్ రాజ్ ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఇన్ సవాలోం కా జవాబ్ మిలా, ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందా, అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఏది అంటూ కూడా ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తి ట్యాగ్ చేస్తున్న వీడియో, మాట్లాడిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో చేసిన స్టేట్మెంట్స్ని ట్యాగ్ చేస్తూ ఆయన పోస్ట్ చేసి ఆ పోస్ట్ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి.